వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం హైదరాబాద్లో ఏదైనా సెన్సేషన్ ఉంది అని అంటే ఎవరిని అడిగినా తడుముకోకుండా చెప్పేది హైడ్రా అని చెప్పాలి. అయితే స్టార్ట్ అయినప్పుడు ఒక విధంగా అది ఎక్స్పోజర్ అయిపోయింది. ఆ తర్వాత హైడ్రాకి సంబంధించి ఇంకో విధమైన చర్చ జరుగుతోంది. దానికి కారణము ఇల్లు అనేది ఒక సామాన్యుడికి జీవితకాలపు కళ. దాన్ని నెరవేర్చుకోవడానికి తను ఎంత కష్టపడతాడు, వచ్చే దాంట్లో రూపాయి కూడబెట్టేసి ఒక సొంతిల్లు ఉండాలి, నా పిల్లల్ని నా ఇంట్లో పెట్టుకొని నేను దర్జాగా చూసుకోవాలి అంటూ ఎంతో కలగంటాడు. ఇప్పుడు ఈ హైడ్రా ఆ సొంతింటి కళను నాశనం చేయడము, అంటే చట్ట ప్రకారమే కట్టుకున్న ప్రస్తుతం FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండా కొన్ని కూల్చేయడం, కొన్ని ముందస్తు నోటీసులు ఇవ్వడము, ఇదంతా జరుగుతుంది. అయితే ఎవరో చేసిన పాపానికి ఇంకెవరో శిక్ష అనుభవిస్తున్నట్టుగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మేము ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు కూల్ చేస్తున్నారు, మాకు దిక్కెవరు అంటున్నా, ప్రభుత్వం మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నా, మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కాదని మీరేదో ఇచ్చిన ఇల్లు మాకు ఎట్లా రీప్లేస్ అవుతుంది అనేసి అని అంటున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కూల్చిన ఇళ్లలో కొందరికి EMI కంప్లీట్ అయిపోవచ్చు, మరికొందరికి EMI కట్టే పరిస్థితులు ఉండొచ్చు. మరి యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది మనం వెంకటేష్ గారి సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో గోపాలలో చూసాం. ఇన్సూరెన్స్ ఉంది, కాకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్లో చాలా రకాల లొసుగులు ఉంటాయి, మనం ఏమి చూడకుండా సైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హౌస్ లోన్ ఇచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా కొంత అమౌంట్ కట్టించుకుంటారు, బట్ దాంట్లో కూడా కొన్ని క్లాజెస్లు ఉంటాయి. మనం వాటిని ఇన్డెప్త్గా చెప్పం, వాళ్ళు కూడా ఓన్లీ 1-2 టచ్ చేస్తారు. మనకు ఇప్పుడు EMI కట్టేసుకుంటే ఒక వర్షన్ కంప్లీట్ అయిపోతుంది అనేసి అని అంటారు. మరి ఇప్పుడు ఈ కూలిపోయిన తర్వాత లోన్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? EMI కట్టాలా వద్దా? ఒకవేళ కట్టకపోతే బ్యాంకుల నుంచి వచ్చే నోటీసులను ఎలా చూసుకోవాలనే దానికి సంబంధించి మరి రియల్ ఎస్టేట్ పరంగా ఇది హైదరాబాద్కి ఎలాంటి పెనుఘాతం కాబోతోంది? సామాన్యుడు రేపు ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మరి EMIకి సంబంధించి 30 years ఆఫ్ ఇండస్ట్రీ నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO గారు మనతో ఉన్నారు. దాంతోపాటు అడ్వకేట్ శరత్ గారు మనకి జూమ్ లైవ్లో అందుబాటులోకి రాబోతున్నారు. ప్రస్తుతానికి మరి రామేశ్వరరావు గారు హైడ్రాకి సంబంధించి, కూల్చివేతలకు సంబంధించి సామాన్యుల వర్షన్ వినిపించాలంటే ఏం చెప్తారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. ఇప్పుడు పెద్ద సెన్సేషన్ హైడ్రా అనేది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే సామాన్యుడు వేదన రోదన వర్ణనాతీతం. అది అంటే ఒక షాప్ పెట్టుకోవడానికి లోన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇల్లుకు లోన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ జీవితకాలం కల్లా ఒకటేసారి పెట్టి అమౌంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఇది? ఆ బాధకు సమాధానం ఏంటి? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారం. ఈ హైడ్రా అనేది బర్నింగ్ టాపిక్ అయిపోయింది, ఎంటైర్ ఇండియాలోనే బర్నింగ్ టాపిక్ అయిపోయింది. అయితే చాలామందికి హైడ్రా అంటే ఏంటో తెలియట్లేదు. హైడ్రా ఎందుకు కనిపెట్టారు? ఇంతమంది CMs అయ్యారు, ఫ్యూచర్లో 7, 8, 10 మంది CMs అయ్యారు, ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చేశారంటే దాని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉండాలి. సో భిన్నంగా ఒక్కొక్కరు ఒక్కో ఛానల్ ఒక్కోలా ప్రజెంట్ చేస్తుంది. నాకు అర్థమైంది, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో హైడ్రా అనేది ఏంటంటే బేసికలీ మీకు హిస్టరీ చూస్తే ఒక 40-50 years బ్యాక్ 1750 చెరువులు ఉండేవి. చెరువులు కానీ నాలాలు కానీ అట చిన్నవి పెద్ద. అవును. ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే 750కి వచ్చాయి. అసలు చెరువులు ఎందుకు? గ్రామాలకి నీళ్ళు, తాగునీరు కావాలి కాబట్టి గ్రామాలకి 3, 4, 5 విలేజ్లు క్రియేట్ చేస్తూ పోయారు చుట్టుపక్కల. అదేమవుతుంటే ఎండాకాలం వచ్చి ఎండిపోతుంది, వర్షాకాలం వచ్చి నిండిపోతుంది, మధ్య రకంగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంటే మొత్తం FTL అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయిన తర్వాత పొంగిపోతాయి, నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. అదే మీరు సముద్రంలో కూడా వెళ్ళినప్పుడు వెళ్తే ఇసుక ఎంతవరకు వస్తుంది, నీళ్ళు వస్తాయి కానీ జారిపోతే ఇసుక మార్కుంటుంది. ఆ ఎంతవరకు పొంగి స్ప్రెడ్ ఉందో దాన్ని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అదేవిధంగా చెరువు సైజు కనుక 10 ఎకరాల గంట తక్కువ ఉంటే 9 మీటర్లు వదలాలి బఫర్ జోన్. 9 మీటర్ అంటే 3.33 feet per meter. అదేవిధంగా 25 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 30 మీటర్లు వదలాలి. ఓకే. సో FTL బఫర్ జోన్ ఈ రెండిట్లో మీరు ఏది కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఫర్టైల్ ల్యాండ్ అంటారు, వ్యవసాయం. ఇప్పుడు నాగార్జున అది కన్వెన్షన్ సెంటర్ డిమాలిష్ చేశారు, అని పట్టా ఉంది. మరి ఎందుకు డిమాలిష్ చేశారు? పట్టా ఉంది కానీ పట్టా అనేది వ్యవసాయ భూమికి ఉంది, కానీ కమర్షియల్ యాక్టివిటీ చేశారు. ఓకే. సో చాలామంది కోలుగొట్టారు. ఇంకోటి ఏంటంటే AV రంగనాథ్ గారు ఒకలే మనిషి కాదు, ఆయన వెనకాల 3500 మంది స్టాఫ్ ఇస్తారని చెప్పారు. కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు. ఒక 8-10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, HMDA, DTCP, RERA, కలెక్టరేట్, రెవెన్యూ, అన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ సమూహంగా సంతకం పెట్టిస్తే ఈయన ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్లో ఉన్నారు లీడర్. ఇది కమిషనర్ కాబట్టి IPS ఆఫీసర్. అండ్ ఆయనకున్న ప్రత్యేకత నాకు తెలిసినంత వరకు ఆయన ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆయనకి ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు ఆయన.
ఆయన ఏరియాలో బౌండరీకి పర్ఫెక్ట్ పనిచేస్తాడు, ఎవరికి లొంగడం కానీ ఇది కానీ. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కామన్ పబ్లిక్ కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఇప్పుడు. అంటే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా జనాలకి. ఓకే, అంటే ఇప్పుడు అవసరం లేదు సార్, సీరియస్లీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సరే, అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్, హైడ్రా గురించి అయితే ఇది అన్నది నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది, జనాలకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ ఏంటంటే ఎన్కన్వెన్షన్ కూర్చున్నప్పుడు ఒక పెద్ద తరహాది కాబట్టి అది వాళ్ళకి పెద్దది ఇది నష్టమే ఉంటుంది అనేసి అక్కడి వరకు చాలా ఆశించారు, అది అయిపోయింది. సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇందాక మీరు అంటే అది పట్టాభూమే, బట్ ఏంటంటే కమర్షియల్కి వాడద్దు, ఆయన పొలంగానే ఉంటుంటే ఆయన జోలికి ఎవరు వెళ్ళకపోయేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే మాకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది, మేము అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నాకనే ఇల్లు కట్టాము, ఇప్పుడు వచ్చేసి మా స్థావరాన్ని మీరు కూల్చేస్తా అంటున్నారు. మరి ఎవరిది తప్పు ఇది? ఇప్పుడు మాకు ఆ ఈఎంఐ మేము ఎట్లా కట్టుకోవాలి? మీరే అంటే మీరని కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మేమే లోన్లు ఇప్పిస్తాము, మేమే అన్నీ చూసుకుంటాము అనేసి ఒక ఆశ చూపించేసి ఇప్పుడు కూలగొట్టేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరైతే ఈఎంఐ అయితే వచ్చి అంటే మీ సంస్థల నుంచి అయితే ఈఎంఐ వచ్చి అయితే కట్టరు కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. దీని ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక నిమిషం చెప్పి మీ సబ్జెక్ట్కి వచ్చేసి, జూనియర్ ఎన్టీఆర్ గారు జూబ్లీహిల్స్లో ప్లాట్ కొన్నారు. అవును, ఒకే ప్రాపర్టీకి 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. అది కరెక్టా? అదంటే ఈయన కాదు, వేరే వాళ్ళు ఈయనకు తెలియకుండా ఈయన ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తప్పట్లేదు. అంతకుముందు అమ్మిన ఓనర్ పేరు సుంకు గీత అని ఒక ఆవిడ. అవును, ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక బ్యాంకులో లోన్ ఉందంటే ఆ లోన్ క్లియర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ మిగతా 4 బ్యాంకులు తర్వాత 10 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చి ప్రెజర్ పెడితే మీకు కబ్జా చేస్తాం, అటాక్ చేస్తుంటే అప్పుడు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకరు కాదండి ఫాల్ట్. ఇప్పుడు హైడ్రా వరకు ఫస్ట్ బిల్డర్ కానీ రియల్టర్ కానీ డెవలపర్ కానీ అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే నేను జనరల్గా చెప్తా, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉండాలి, ఇన్వెస్టర్ కానీ బయ్యర్ కానీ ఏజెంట్ కానీ బిల్డర్ ఉంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని చెప్తా. ఓకే, అయితే ఈ ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఓకే, ఇది సో జనరల్గా బిల్డర్స్ ముందుగా వచ్చినప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా వస్తారండి. కానీ వీళ్ళు ఎక్కడో మోసపోతారు. ఆ మోసం కాబట్టి ఈయన చేస్తాడు, ఈయన దగ్గర ఇంకొకటి విషర్ సైకిల్ అలా చేంజ్ అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే బిల్డర్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్ కొనేసి R1 R2 జోన్ కింద అమ్మేస్తారు. ఓకే, ఫామ్ ల్యాండ్లో కట్టడానికి లేదు, ఇది వ్యవసాయం ఫర్టైల్ ల్యాండ్. మ్యాక్సిమం ఇప్పుడు 111 జీవో ఇవన్నీ ఉన్నాయంటే 10%, పెరియార్ బంజ్ జోన్ ఉందంటే 25%, మిగతాన్ని కట్టకూడదు. కానీ ఈ ఫామ్ ల్యాండ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ 1000, 2000, 3000 గజం దొరికిపోతుంది. కానీ రెసిడెన్షియల్ అనేది 10,000, 20,000, 30,000, 50,000, లక్ష రాకుండా ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే తక్కువ కొనుక్కొని ఎక్కువగా లాభం చేసుకోవడం ఉంటారు. సో బిల్డర్కి అక్కడ గ్రీడ్నెస్ పెరిగి ఆ ల్యాండ్ని ప్లాటింగ్ చేస్తే పర్మిషన్ పెడతారు, అయితే డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ. వాళ్ళని మేనేజ్ చేయబడతారు. ఎందుకంటే ఒక మనిషి తప్పు కాదు, ఇక్కడ 4-5 పార్టీలు మనం మాట్లాడుకోవాలి. సో బిల్డర్ ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఎక్కడ వెళ్ళింది? ఈ జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, డిటీసీపీలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రెండోది, వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన రేరా ఇవ్వకూడదు. రేరా ఇస్ సుపీరియర్ అథారిటీ, రెగ్యులేటింగ్ బాడీ ఫర్ రియల్ ఎస్టేట్. సో 4వది బ్యాంకు లోన్ ఇచ్చారు, నేషనల్ బ్యాంక్స్ కూడా ఇచ్చాయి. మరి వాళ్ళు తప్ప ఏంటి? 5వది బయ్యర్ వస్తాడు. బయ్యర్ కూడా కొద్ది డిఫాల్ట్ ఉందండి. మన తక్కువ రేట్ వస్తుంది కదా అని నేను చాలాసార్లు చెప్తే, సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. రేటు తగ్గిందంటే ఎందుకు ఆలోచించాలి? పక్కన 45,000 అమ్ముతున్నాడు ఒక ముంబై హైవేలో, పక్క ఆయన 20,000 అమ్ముతున్నాడు. సేమ్ రోడ్డు 1/2 కిలోమీటర్ దూరం, సేమ్ డిటీసీపీ రేరా, మరి ఎందుకు అంత రేటు? అంటే సింపుల్గా ఏం చెప్తారంటే, నేను అప్పుల్లో ఉన్నానండి అందుకే అమ్మేసుకొని వెళ్దాం అనుకుంటున్నా అనేసి ఒక సింపుల్ లాజిక్ అక్కడ చెప్పేస్తారు. ఓకే, మనకు కూడా ఏంటంటే ఇంత తక్కువకి వచ్చేస్తుంది కదా, ఆశ కామన్గానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నోబడీ విల్ డూ ఏ చారిటీ బిజినెస్. పబ్లిక్ కూడా కష్టపడి, లైఫ్ లాంగ్ కష్టపడి, నాకు తెలిసి మా నాన్న తాతలు ఉన్నప్పుడు రిటైర్ అయ్యే ముందు PF డబ్బు, గ్రాట్యుటీ డబ్బు వచ్చి కొనుక్కునేవారు. ఇప్పుడు అలాంటిది గుడ్ థింగ్ ఏంటంటే బయర్స్ కెపాసిటీ పెరిగింది, అఫోర్డబిలిటీ. 20 సంవత్సరాల్లో వైఫ్ 1 లక్ష, హస్బెండ్ 1 లక్ష సంపాదిస్తారు, 50,000 ఖర్చు పెట్టి ₹1,00,000 ఈఎంఐ కడతారు. సో గుడ్ థింగ్. బట్ డబ్బులు వచ్చినా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఉండడం వేరు, సంపాదించడం వేరు, యూజ్ చేయడం వేరు. సో ఇక్కడ ఏమో బయ్యర్ కూడా, నేను ప్రతి వీడియో నేను దాదాపు 500-600 వీడియోలు చేశాను డిఫరెంట్ ఛానల్స్లో. అక్కడ బయ్యర్కి నేను ఏం అడ్వైస్ చేస్తానంటే, జనరల్గా వితౌట్ దిస్ 3 things or 4 things షుడ్ నాట్ గో. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే మీరు ప్రొఫెషనల్ ఏజెంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఏజెంట్కి 1-2% ఛార్జ్ చేస్తారు, బట్ మీ 98% సేఫ్ ఉంటుంది కదా. ఈ 1% సేవ్ చేయడానికి 99% వదిలేస్తున్నాం. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, అది వదిలేసినప్పుడు మన తెలుగులో చూస్తుంటే సూది వదిలేం, చూడకుండా ఏనుగు పోయిన వదిలేస్తున్నాం. ఓకే, అదే ఇంకో వర్డ్ చెప్పానంటే, ముందు నుంచి ఏనుగు పోయిన పర్వాలేదు, వెనక నుండి చీమ పోవద్దు అనేది. సో అది ఒకటి. సో 3వ పాయింట్ ఏంటంటే ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్,
లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ పర్మిషన్, రేరా ప్లస్ బిల్డర్ రెప్యుటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. బిల్డర్ రెప్యుటేషన్ అంటే ఇప్పుడు దీనికి కూల్చివేసే విధానానికి వచ్చేసి ఇప్పుడు బిల్డర్ రెప్యుటేషన్కి ప్రాబ్లం లేదు. అంటే ఆల్రెడీ ఎప్పుడో అంటే రీసెంట్ ఇప్పుడు కూల్చే ఏవైనా FTL కానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్నవి ఏవి టచ్ చేసినా ఓల్డ్ ప్రాసెస్లో ఉన్నవి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చినవి మాత్రమే వీళ్ళు టచ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బిల్డర్ తప్పని అనలేము, ఎందుకంటే కొన్న బయ్యర్ కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలుగా HMDA, రెరాది ప్లస్ మున్సిపల్ ఇవన్నీ పర్మిషన్లు వచ్చిన తర్వాతనే అడుగు ముందుకేసినప్పుడు ఇంకేం దీన్ని క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాక ఇంకేం ప్రాబ్లం అనేసి కదా అడిగేస్తాడు. చెత్తకోట దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఇక ఆ మాట అంటే ఇంక సామాన్యుడు ఎవరిని నమ్ముతారు సార్? ఇంకా నమ్ముతారంటే యాక్చువల్లీ బఫర్ FTL అనేది 1920 నుండి ఉందండి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఓకే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డే చేస్తాం. కాకపోతే హైలైట్ అయింది 2012-13లో. ఓకే, నోటిఫికేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది 2012. అందుకని 2014లో నాగార్జున గారు కూల్ చేశారు. సో అంత ముందు అయితే కొద్ది పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత మాత్రం డెఫినెట్గా చాలా స్పీడ్కి వెళ్ళాయి. కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ నెలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. హైడ్రా కొద్ది యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే కామన్ ప్రజలు కెరోసిన్, పెట్రోల్ ఇవన్నీ వేసుకొని రోడ్డు మీద పెట్టేయడం, ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చాలా ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉంటే వాళ్ళు ఎట్లా. అవును. సో అది ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్ళిందో ఏది కామన్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని కొద్దిగా స్లో డౌన్ అయ్యి అక్కడ ఒక ఎగ్జామ్షన్ పెట్టారు. ఏంటంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని అది బఫర్ జోన్లో ఉన్న ఎక్కడున్నా నివసిస్తుంటే వాళ్ళని ఎగ్జామ్ చేస్తాం. ఓకే, అది ఆల్రెడీ ఒక టర్న్ తీసుకున్నాం, ఒక స్టెప్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళే, సీఎం కొత్త అయినా, IPS ఈ డిపార్ట్మెంట్స్ కొత్త అయినా, IPSగా ఆయన మంచి పేరు ఉంది. కానీ ఈ పబ్లిక్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా ఏమవుతుందంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు జగన్ గారు, కానీ అది బౌన్స్ అయింది. చంద్రబాబు నాయుడు వచ్చి రద్దు చేశారు. ఎందుకంటే కోర్టులు మానేసి వాళ్ళ పర్సనల్ మనుషులు మేనేజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా అది చూసుకుంటే ఒక పాజిటివ్ స్టెప్ ఏంటంటే కొద్దిగా ఆలోచించారు. ఇప్పుడు రాను కూడా కొద్దిగా డీటెయిల్గా వెళ్తున్నారు. ఇంతవరకు నోటీస్ ఇచ్చారని చెప్పారు, కానీ ఇంతవరకు హైడ్రా నోటీస్ ఇవ్వట్లేదు, సంబంధిత డిపార్ట్మెంట్స్ వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు. ఓకే, సో అదొక చేంజ్. రాను ఇంకా దే విల్ టేక్ సమ్ ఈ పబ్లిక్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని దే ట్రైన్ టు చేంజ్. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే ఒక కామన్ పబ్లిక్గా ఇది ప్రాబ్లమే. వాళ్ళు ఒక సొల్యూషన్ ఆలోచించి ఆడియన్స్ పోల్ పెట్టి ఒక డీటెయిల్స్ తీసుకొని చేస్తుంటే బాగుండేది. ఓకే, ఇప్పుడు మరి EMI సంగతి ఏంటి సార్? ఇప్పుడు కూల్ చేశారు, ఇప్పుడు అమ్మిన రియల్ ఎస్టేట్ బాగానే